ఈరోజైతే మా గార్డెన్ చూపిస్తా మీకు. ఇదైతే ముందు వీడియోస్‌లో చూపించా కదా! ఉయ్యాల కట్టాము, వేప చెట్టు, మర్రి చెట్టు. అదైతే దానిమ్మ, ఇదైతే నందివర్ధన చెట్టు, ఇదైతే ఉసిరికి చెట్టు అనమాట. ఉసిరికాయలు కూడా బాగానే వస్తున్నాయి. ఇవి కూడా దేవుడు పెట్టుకునే పువ్వులే. ఇంకా పక్కనైతే జామ చెట్టు కూడా ఉంది. అదైతే కలబంద, ఇదైతే మందార, ఎర్ర మందార చెట్టు అనమాట ఇది. ఇది కూడా బాగా వస్తాయి మాకు. ఇదైతే పెద్దది బాదం చెట్టు. ఈ కాయలతోనే మా వాడు ఇష్టం వచ్చినట్లుగా ఆడుతూ ఉంటాడు ఎక్కువగా. ఇంకా అదైతే నిమ్మ చెట్టు, ఇంకా ఆకులన్నీ పెట్టి అక్కడ కాల్చడం వల్ల చనిపోయింది. అదైతే అలా అయిపోయింది. ఇదైతే వేప చెట్టు. ఇంక నేను ఇంటి చుట్టూ చూపిస్తున్నా, చాలా ప్లేస్ ఉంటుంది మాకు అయితే, ఖాళీ ప్లేస్. అయితే మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి పెద్ద ఏం మొక్కలేం పెట్టాను నేను. ఇదైతే దానిమ్మ చెట్టు. అయితే ఇక్కడ ఒక ఫ్లవర్స్ ఉంది, అది ఏ ఫ్లవర్స్ నాకైతే తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. కొంచెం వైట్ కలర్లోనే వస్తాయి, ఇవి కూడా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే మాత్రం. అయితే చూసారా, మేఘాలు భలే దిగే, నైట్ వర్షం వస్తుందేమో. అసలు చల్లగా ఉంది వాతావరణం, అయితే గాలి బాగా వీస్తుంది. ఇంకా ఇదైతే మునగ చెట్టు అనమాట. ఇంకా కరివేపాకు చెట్టు పక్కనే ఉంది. కొంచెమే ఉంటుంది కరివేపాకు, కానీ ఫ్రెష్గా ఉంటుంది నాకైతే. ఇంకా అది కూడా పువ్వుల చెట్టు. ఇదే మా గార్డెన్ అనమాట. మొత్తం కూడా చుట్టూ ఓపెన్ ప్లేస్, మిడిల్లో హౌస్. ఎప్పటికైనా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి, అసలు ప్రశాంతంగా ఉంటుంది. అంటే కొంచెం క్లీనింగ్ కష్టమేలేండి, నాకు కష్టం అవుతుంది, కానీ ఇంకా నాకు ఇష్టం కాబట్టి అవుతుంది. ఇంకా ఇంటి ముందు కూడా పెద్ద చెట్టు ఉంది, మంచి గాలి వస్తుంది అసలు మాకైతే.